ప్రియమైన సహోదరి సహోదరులారా, గత 25 రోజులుగా మనం ఎదురు చూసిన రోజు రానే వచ్చింది. నేడు క్రీస్తు జయంతి. లోక కళ్యాణార్థం మనిషిగా అవతరించి మానవుల మధ్య నివసించిన యేసు ప్రభువు పుట్టుకను స్మరించుకునే దినం. ప్రపంచ చరిత్ర మీద చెరగని ముద్ర వేసిన అతి గొప్ప సంఘటన. దైవ కుమారుడు మనిషిగా అవతరించారు. ఈ యేసు ప్రభువు మనలను రక్షించడానికి వచ్చారు. ప్రేమైన సహోదరి సోదరులారా, మనలను రక్షించడం యేసు ప్రభువు వంతు అయితే ఆ రక్షణను సొంతం చేసుకోవడం మన వంతు. యేసు ప్రభు ఈ లోకాన్ని రక్షించారు, కానీ ఆ రక్షణను ఒక్కొక్కరు సొంతం చేసుకోవాలి. అంటే యేసు ప్రభువునకు సహకరించాలి, దేవుని చిత్తానికి విధేయించాలి. ప్రేమైన సహోదరి సోదరులారా, రక్షణను సొంతం చేసుకోవాలంటే మొట్టమొదటిగా మనం చేయాల్సింది మారు మనసు పొందడం. మన పాత జీవితాన్ని మనం విడిచిపెట్టాలి. అప్పుడే రక్షణ మనకు సొంతం అవుతుంది. లూకా సువార్త 19వ అధ్యాయం వచనములు 1 నుండి 10 వరకు మనం చదివినట్లయితే ఈ విషయం మనకు అర్థమవుతుంది. యేసు ప్రభు జక్కయ్య ఇంటికి వెళ్ళారు, జక్కయ్యతో మాట్లాడారు. మారు మనసు పొందిన జక్కయ్య తన జీవితాన్ని మార్చుకుంటానని వాగ్దానం చేశారు. ఎవరికైనా అన్యాయం చేసి ఉంటే వారికి తిరిగి ఇవ్వడానికి సిద్ధమయ్యాడు. తన పాత జీవితాన్ని విడిచిపెట్టడానికి సిద్ధముగా ఉన్నానని తెలిపాడు. అప్పుడు యేసు ప్రభు చెప్పారు, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చినది. జక్కయ్య ఇంటికి రక్షణ వచ్చినది జక్కయ్య మారు మనసు పొందినప్పుడు. మన ఇంటికి రక్షణ వచ్చేది కూడా మనం మారు మనసు పొందేటప్పుడే. మన పాత జీవితాలను మనం మార్చుకోవాలి, యేసు ప్రభును స్వీకరించడానికి మనం సిద్ధం అవ్వాలి. అప్పుడు మన ఒక్కొక్కరి ఇంటికి ఈ రక్షణ వస్తుంది. ప్రియమైన సహోదరి సోదరులారా, హెబ్రీయులకు రాయబడిన లేఖ 12వ అధ్యాయం 14వ వాక్యములో మనం ఇలా చదువుతున్నాము, పవిత్రత లేకుండా ఎవరునూ యేసు ప్రభువును దర్శించలేరు. ప్రభువును దర్శించాలంటే మనం మనలను పవిత్రపరచుకోవాలి. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయం 5వ వాక్యములో మనం ఇలా చదువుతున్నాము, నేడు మీరు మిమ్మల్ని పవిత్రపరచుకోనండి, రేపు మీ మధ్య దేవుడు అద్భుత కార్యములు చేయబోతున్నారు. ప్రియమైన సహోదరి సోదరులారా, మన హృదయాలను మన కుటుంబాలను పవిత్రపరచుకోవడం చాలా అవసరం. అప్పుడే మనం రక్షణను స్వీకరించగలుగుతాం, సొంతం చేసుకోగలుగుతాం. ఈ క్రిస్మస్ రోజు యేసు ప్రభువు ఈ లోకానికి తెచ్చినటువంటి రక్షణను సొంతం చేసుకోవడం కోసం మనమందరం మన జీవితాలను మార్చుకోవాలి, మనలను పవిత్రపరచుకోవాలి. ఇదిగో ప్రభువు మన హృదయ తలుపుల వద్ద తడుతూ ఉన్నారు. ఎవరైనా ఆయన స్వరం విని తలుపు తీస్తే లోనికి వచ్చే దేవుడు మన దేవుడు. ఆయన తలుపు పగులగొట్టి లోనికి వచ్చే దేవుడు కాదు. మనం తలుపు తీసేంత వరకు ఓపికతో హృదయ తలుపుల వద్ద నిలబడి తడుతూ ఉన్న దేవుడు. ఆయన స్వరం మనం వినాలి, ఆయన కోసం మన హృదయ తలుపులను మనం తెరవాలి. అప్పుడు ఆయన మనలోనికి వస్తారు, మనతో నివసిస్తారు, మనల్ని ఆశీర్వదిస్తారు. ఈ గొప్ప ఆశీర్వాదం కోసం ఈరోజు మనం ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. దేవుడు మనల్ని ధారాళంగా దీవించునుగాక. మీకందరికీ మీ కుటుంబాలకు నేను ప్రేమపూర్వకంగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని ధారాళంగా దీవించునుగాక.